జరిగింది. ఎందుకంటే అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలనే తాపత్రయంతో. కాబట్టి ముందుగా మన ఈరోజు ముఖ్యంగా మనకి కచేరీ ఇవ్వబోతున్నటువంటి సన్మాన గ్రహీత శ్రీ వంకాల వెంకటరమణమూర్తి గారిని ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు రావుల సర్వేశ్వరరావు గారిని, అలాగే మన సుబ్బారావు గారు, మహేశ్వరరావు గారు, దేవకి గారు, మీరు రండి. ఈనాటి సహకళాకారులు వారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. చిత్రపటానికి పూలమాలు వేసి మరి ఫ్రెండ్స్ ఫైనాన్స్ కార్యదర్శిగా విశేషమైనటువంటి బాధ్యతలు మోస్తూ ఆనందంగా ఉత్సాహంతో మరి అంతర్జాతీయ స్థాయిలోని ఫ్రెండ్స్ ఫైనాన్స్ అసోసియేషన్కి ఒక కీర్తి ప్రతిష్ట తేవడానికి చాలా అహర్నిశలు కృషి చేస్తున్నారు. దానికి అందరూ సహకరిస్తున్నారు. ఆధునిక కాలంలో ఈనాటికి సరిపోయినట్టుగా అటు అకౌంట్స్, ఇటు ఇంగ్లీషు, ఇటు తెలుగు, అటు ఈ యొక్క మీడియా సెక్రటరీ గారు మరి ఈరోజు వారి యొక్క తిథి కార్యక్రమాన్ని నవగ్రహ దేవాలయంలో వారి ఇంట్లోనే అక్కడ చేయడం అనేది పరిపాటి. ముఖ్యంగా నాకు ఆ నవగ్రహ దేవాలయంలో కూడా ఆ రోజుల్లోనే వాడి పెదనాన్న గారు వాళ్ళు వాళ్ళ తండ్రులు అందరూ కూడా చాలా విశేషంగా పట్టణంలోని విశేషంగా వినాయక చవితి ఉత్సవాలు, సంగీత కార్యక్రమాలు జరిగాయి అంటే నవగ్రహ దేవాలయంలోని అనేక మంది విద్వాంసులు, ఇటు శంకర మఠము, ఇటు వేణుగోపాల మఠము, ఇటు నవగ్రహ దేవాలయం మూడు కూడా పోటాపోటీగా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అవన్నీ చూసినటువంటి అనుభవము నాకు ఉన్నది. మరి ఈరోజు ఇంట్లో కాకుండా కొంచెం విశేషంగా అందరినీ కలపాలి, అందరిని ఆహ్వానించాలి, మంచి కార్యక్రమాలు పెట్టాలి. అక్కడ కుర్చీలు ఉన్నాయి, సౌండ్ ఉంది, లైటింగ్ ఉంది, స్టేజ్ కట్టారు. అప్పుడప్పుడు ఆ వేదికను కూడా వాడుతూ ఇది ఒక విశేషంగా ఒక చేద్దామని ముఖ్యంగా కచేరీ విషయంలో కూడా మౌంట్ సత్యనారాయణ స్వామి గారు రావడం. మన వీళ్ళ నాన్నగారు కష్టాల స్కూల్ అయితే వాళ్ళ నాన్నగారు బీపీఎం స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడు. కానీ మరి మృదంగం మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అభిమానాలతో నైపుణ్యం పెంచుకుంటూ ఆల్ ఇండియాలో చేరి తర్వాత ఉపాధ్యాయ వృత్తికే రిజైన్ చేసి సంపూర్ణంగా ఆల్ ఇండియాలో విద్వాంసులుగా మంచి పేరు పొంది శాంతి గారు నిజంగా ఉండేవారు. అందరూ సుమేశ్వరరావు గారు, శాంతి గారు, అదేవిధంగా మన టీవీ రామరావు గారు, ధర్మవరం వెంకటరమణ గారు, మన ఇప్పుడు ప్రస్తుత కోశాధికారి సుధాకర్ గారు, వాళ్ళ నాన్నగారు, అదంతా ఒక టీం ఆ బ్రహ్మాండంగా నడిపారు. అందువల్ల వంకాయల వెంకటరమణమూర్తి గారికి గతంలో మన సంస్థ పక్షాన సత్కారం కూడా చేయడం జరిగింది. వారు సేకరించారు రెండు మనసుతోని. అదేవిధంగా ఈ పక్కన నుండి నాకు ఆనందంగా అవసరం లేవు. మరి మావుడు సత్యనారాయణ సార్ గారు అది ఒక్కసారి ఎంత తగ్గిద్దామన్నా ఒక్క నిమిషం అడుపుకి మనసు కారణం ఏంటంటే నేపథ్యం అటువంటిది. సత్యనారాయణ శర్మ గారు తండ్రి గారు మావుడు నమస్కారం. ఇక్కడ ఇవాళ వాయిస్తుంటే ఏంటంటే మా ఇంట్లో ఉన్నట్టు అందరూ మా నాన్నగారి స్నేహితులు, మా నాన్నగారికి తెలిసిన వాళ్ళు, అంటే అంత కుటుంబ స్నేహం అన్నమాట. కుటుంబాలు అన్నమాట అంతా కూడా. విజయనగరంలో మృదంగ సోదరు
విజయనగర కాలేజ్ ఉత్సవాల్లో వాయించాం, కానీ అప్పుడు అది సోలో కాదు, అందరం కలిసి వాయించాం హృదయ సబ్లైట్. చాలా ఆనందంగా ఉంది. రవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. తర్వాత ఎలాగో సన్మానంలో మనం మాట్లాడుకుంటాం. మరొకసారి ఒక్క సోలో మాత్రం ఏర్పాటు చేయమని చెప్పాను నేను. ఎందుకంటే సన్మానం అనేసరికి ఏదో ఒక తెలియని స్ట్రెయిన్ ఉంటుంది మనిషి మీద. అంచేత బాగా వాయించాలంటే హాయిగా ఫ్రీ మైండ్ తోటి మళ్ళా వచ్చి మన అన్నయ్య కలుద్దాం. ఇవాళ ఏదో క్లుప్తంగా కొన్ని ఐటమ్స్ తీసుకొని వాటిని మాత్రం మీ ముందర ప్రజెంట్ చేస్తున్నాం. మా నాన్నగారు
స్వీయ రచన. శ్రీ వెంకటేశ దయాసాగర అన్న రచన. ఇది శ్రీ వెంకటేశ దయాసాగర నా వెతలు బాధ కృపను చిలుకర. నావవై సంసార జగతి దాటింపర నావాడవై తుదకు నీలోన చేర్చర. ఇది మొదటి చరణం. రెండోది, మూడు లోకాలు ముక్కోటి దేవతలెల్ల పాడుతున్నారు నీ మహిమలేని పాటగా. ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్య ఏడుగడ నీవే నరసింహ నంది. ఇది ఆయన రచన, స్వీయ రచన. ఈ రచనకి ఎందుకు ఇది కూడా పెట్టుకున్నామంటే, మా నాన్నగారు ఇక్కడ టీచర్గా రిజైన్ చేసి రేడియోలో జాయిన్ అవ్వడానికి ముందు రాసుకున్న పాట. అందుకని ఆ పాట కూడా పాడడం ఇక్కడ దాన్ని మేము ప్రజెంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో. యాక్చువల్గా నేను పాడదాం అనుకున్నాను, కానీ ఇలా ధన్యవాదాలు వాయించిన తర్వాత ఊపిరి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని సత్యనారాయణ సార్ గారు వాయిస్తారు. మా అమ్మాయి ఇస్తే పాడిద్దాం అనుకున్నాను, ఆయన వాయిస్తారు.
గారి మా గురువు గారి యొక్క రచనతో ఈ లైవ్ విన్యాస కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. వెంటనే సన్మాన కార్యక్రమం ముందు ప్రారంభమవుతుంది. ఈనాటి ఈ కచేరీని వాయించిన కళాకారులు విద్వాంసులకి మన డాక్టర్ శ్రీనగేష్ గారు ఆయన రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ధవళ సర్వేశ్వర రమేష్ గారు, అలాగే బిఎన్ నారాయణ గారిని, మహేశ్వరరావు గారు, మన ఎఫ్ఎఫ్ఐ మెంబర్లు, అలాగే డాక్టర్ శ్రీ ఉసేకల చంద్రశేఖరరావు గారు, మీరు కూడా వచ్చి ఈనాటి కళాకారుల్ని ముందుగా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత సభా కార్యక్రమం ముందు మనం తరం ప్రారంభించుకుంటాం. ఈ కచేరీకి ఇది సన్మాన కార్యక్రమం 5 నిమిషాల్లో ప్రారంభమవుతుంది. వారి సోదరులు ఆవుడారి సూర్యప్రసాదరావు గారు, శ్రీ జి వెంకటేష్ గారు, మోర్సింగ్, రాజా, ధన్యవాదాలు. ఇది ముందు కచేరీ ముగిసింది. ఇప్పుడు సన్మాన సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరి జయ లయోత్సవం అనే దాంతో కింద సంవత్సరాల నుంచి మన కాన్సెప్ట్ ప్రారంభించి పద్మశ్రీ అల్లా వెంకటేశ్వరరావు గారు కింద సంవత్సరం ఇదే వేదికపై ఇదే రోజున వాయించడం జరిగింది. ఈ సంవత్సరం మా గురువు గారి అబ్బాయి వంకాయ నరసింహ గారి అబ్బాయి శ్రీ వంకాయ వెంకటరమణమూర్తి గారిని మనం ఆహ్వానించడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి ఈ సన్మాన సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మన రోటరీ దశకి పేదరాజు మ్యూజిక్ అకాడమీ అధ్యక్షులు శ్రీ ఎం అనిల్ కుమార్ గారిని సాధారణంగా వేదికపై నాటి కార్యక్రమానికి సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం కోరిన వెంటనే అడిగిన వెంటనే మన మీద అభిమానం కొద్ది ఈరోజు విచ్చేసినటువంటి విశ్రాంత ఈరోజు మానవ ప్రకాష్ శాస్త్రి గారు అవనివ్వండి, ఇలాగా మనకి అంటలో సంవత్సరాలు గారు, మా గురువు గారు వంకాయ నరసింహం గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ బీజాన్ని సంగీత అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ 40 minutes ఒక మ్యూజికల్ కాన్సెప్ట్ ప్రజెంట్ చేశారు వెంకటరమణమూర్తి గారు. ఈచ్ వన్ నాకు మౌసింగ్ ఫస్ట్ టైం నేను ఆ ఇన్స్ట్రుమెంట్ చూస్తాను. ఇట్స్ వెరీ డిఫికల్ట్. శ్రీమతి గారు ఇద్దరు గురించి నేను చాలాసార్లు చెప్పాను.
వాళ్ళకి తెల్లవారు లేస్తే ఇదే పని. నిజంగా అది ఒక అంటే మనం సక్సెస్ అనేది ఈరోజు మనం ఫైనాన్షియల్గా మనం చెప్తాం, కానీ ఇలాంటి వాటిల్లో మనం చూస్తే వాళ్ళకి ఏది నచ్చితే మనిషికి ఏది హ్యాపీని ఆనందాన్ని ఇస్తుందో దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ అనేది ఇక్కడ ప్రూవ్ చేశారు అందరూ కూడా. ప్రతి మ్యూజిక్ దీంట్లో కూడా ఇదే మనం నేర్చుకుంటాం. అలాగే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఇంకొక ఇన్స్ట్రుమెంట్కి ఉన్న రిలేషన్ ఏంటి, అలాగే దీంట్లో సాహిత్యం ఏంటి. ఎందుకంటే ఇందాక వెంకటరమణమూర్తి గారు చెప్పినట్టు 3 జనరేషన్, వాళ్ళ ఫాదరు, ఈయన, మళ్ళీ వీళ్ళ పాప పాడుతుంది అన్నారు. వాళ్ళ పాప లేదు ఇక్కడ. ఒక 3 జనరేషన్లో క్యారీ అవుతుంది అంటే అది అసలు అంటే మనం చాలా దీంట్లో చెప్తాం. ఎందుకంటే మనం పిల్లలకి ఏం చెప్పేది కాదు, మనం ఏం చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. అది నెక్స్ట్ జనరేషన్స్కి ఆటోమేటిక్గా పాస్ అవుతుంటుంది. వాల్యూస్ కానీ, కల్చర్ కానీ, ఆ రిచువల్ కానీ. సో ఇలా ప్రతి ఒక్క దీంట్లో కూడా ఇలాగా ముచ్చుజయ్ గారికి, మండపాక రవి గారు వాళ్ళ ఫాదర్ ఈవెంట్ ఆయన దీన్ని రీకలెక్ట్ చేసుకోవడంలో మనం ఏం చెప్పక్కర్లేదు. ఒక తల్లిదండ్రులకి ఎలా గ్రాటిట్యూడ్ ఉండాలి, తల్లిదండ్రులకి ఏ విధంగా వాల్యూస్ ఇవ్వాలి అని చెప్పక్కర్లేదు. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే అది అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ విద్వాంసులు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు టైం పెట్టి ఇక్కడికి వచ్చి మనకి ఈ అవకాశాన్ని చూసి వినడం, ఎక్స్పీరియన్స్ అవ్వడం అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొని చేయడంలోని. అలాగే దశక్ బ్యాలెన్స్ మ్యూజిక్ అకాడమీ గురించి అందరికీ తెలుసు మనకి. హౌ ఇట్ ఈజ్ ఫెసిలిటేషన్ చేస్తున్న ఫ్యాకల్టీ కానీ అందరికీ ఇలా ఎన్నో ఈవెంట్లు మనకు అవకాశం ప్రజెంట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక ఈవెంట్ కావాలి. ఆయన పేరు మీద, మృత్యుంజయ గారి పేరు మీద రవి గారు చేస్తున్నది కూడా ఇంకా నెక్స్ట్ తరాలకి ఇవ్వను, లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ అదర్స్ అందరికీ కూడా ఇది రేడియేట్ అవ్వాలని ఆశిస్తూ. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్. అలాగే ఈరోజు శిఖామణి గారు, ఎందుకంటే మాకు ముందుగా తెలిసి ఆయన పీటీసీలో ఉన్నప్పుడు మాకు బాగా పరిచయం, కొలాబరేటివ్గా కొన్ని చేసేవాళ్ళం. అలాగే వాళ్ళ చిన్న గారు మొన్నే ఆయన ఓన్ అంకుల్, నాకు మొన్నటి వరకు తెలియదు, గురజాడ సాంస్కృతిక సమాఖ్యలో ఇనాక్ గారని ఆయన అవార్డు గ్రహీత. ఆయన ఓన్గా ఆయన సొంత చిన్న. అండ్ ఇంకోటి ఏంటంటే శిఖామణి గారి దీంట్లో రిటైర్మెంట్ తర్వాత ఆయన హౌ ఫిట్ అంటే రిటైర్మెంట్ ఈజ్ ఫర్ ఒక బ్యూటీని ఎలా తీసుకోవచ్చు అనేది మనం తెలుసుకుంటున్నాం. వన్స్ అగైన్ మండపాక రవి గారి ఫ్యామిలీ కానీ, అలాగే ఫ్రంట్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ పీపుల్ కానీ, దశక్ బ్యాలెన్స్ ఫ్యాకల్టీస్ అందరికీ కూడా వండర్ఫుల్గా మీరు ముందుకెళ్తున్నారు. ఇది ఇలా కంటిన్యూ అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వరల్డ్ ఆల్. అనిల్ గారంటే నాట్ దశక్ బ్యాలెన్స్ మ్యూజిక్ అకాడమీకి ఆయన అధ్యక్షులు, అలాగే సన్ స్కూల్కి కరస్పాండెంట్. ఇంకో విషయం ఏంటంటే మన మ్యూజిక్ అకాడమీ, ఇక్కడ మ్యూజిక్ అకాడమీలోని నర్సరీ నుంచి 5వ క్లాస్ వరకు కరికులం లాగా మ్యూజిక్ని ఇంట్రొడ్యూస్ చేసేసారు సన్ స్కూల్లో. అంటే ఎవ్రీ వీక్లీ 2 పీరియడ్స్ నర్సరీ నుంచి 5వ క్లాస్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన రాటరీ తరఫున డిఎన్ఆర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ సొసైటీ, దశక్ బ్యాలెన్స్ మ్యూజిక్ అకాడమీ తరఫున వారు చేస్తున్న కృషికి, సంగీతానికి, అలాగే ఎడ్యుకేషన్కి మనందరి తరఫున ఒకసారి కరతాల ధ్వనులతో వారికి 1955లోని ఆగస్టు 15 ఆయన జన్మించారు ఒంగోలులోని. అలాగే డిగ్రీలో ఎంఏ చేశారు. సోషల్ సర్వీస్లో యువర్ నేమ్ అనే దాంట్లోని హానరీ డాక్టరేట్ యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుంచి ఆయన డాక్టరేట్ పొంది ఉన్నారు. అలాగే ఆయన 1981లోని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా జాయిన్ అయ్యి అనంతపురంలోని, అలాగే రిజర్వ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ 1988, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఆర్ 97లోని, కమాండెంట్ హోమ్ గార్డ్స్ 2003 నుంచి హోమ్ గార్డ్ కమాండెంట్గా చేశారు. ఎస్పీ ఆపరేషన్స్ ఇన్ కాకినాడ ఈస్ట్ గోదావరిలోని ఆయన 2004 నుంచి 2005 వరకు పనిచేయడం జరిగింది. కమాండెంట్ హోమ్ గార్డ్స్ హైదరాబాద్ సిటీ, అసిస్టెంట్ డైరెక్టర్ అవుట్డోర్ ట్రైనింగ్ హైదరాబాద్
అక్కడ 2008 నుంచి 16 వరకు ఆయన సర్వీస్ చేశారు. విజయనగరంలో మన అదృష్టం ఏంటంటే విజయనగరంలో ఆయన బాగా అసోసియేట్ అయ్యి సంగీత సాహిత్యాలతో పాటు ఆయన మమేకమయ్యి 2016 నుంచి 2018 వరకు విజయనగరం పీటీసీ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా ఆయన సేవలు అందించారు. పొలైట్ పోలీసింగ్, పోలీస్ అంటే రఫ్గా అర్థాలు చేస్తారన్న ఉద్దేశంతో అది ఆ భావన పోవాలని కొన్ని సంగీత సెషన్స్ కూడా ఆయన కట్టడం జరిగింది. దాంట్లోని సుమారు 950 మంది కానిస్టేబుల్స్ అవుటింగ్ అప్పుడు నేను వారితో అసోసియేట్ అయ్యి పద్మభూషణ్ పివి శంకరనారాయణ గారిని ఆయన గుర్తించారు. ఆయన కచేరీ ఇక్కడ ఏర్పాటు చేసి ఇటువంటి సంగీత పరంగా ఆయన చేస్తున్నారు. అలాగే ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ నాతో టచ్లో ఉంది. సంగీతాన్ని గురించి ఏం చేయాలి, ఇంకా ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనలోనే చాలా హై దృక్పథంతో ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన ఈరోజు మనకి రావడం, ఇటువంటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తూ ఆయన గారు వీళ్ళందరూ కూడా ఏజేఆర్ మేషారు, బీజేఆర్ మేషారు అంటారు. వీళ్ళందరూ కూడా స్కూల్ పరంగా ఒక రకం. అలాగే అమ్మలో సోమేశ్వరరావు గారు, మళ్ళీ మా గురువు గారు, వీళ్ళందరూ కూడా సంగీత పరంగా కలుస్తూ ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ రోజును ఎక్కడో దగ్గర అలా చేసి పెద్దవాళ్ళు అందరూ సోమేశ్వరరావు గారు, మంగళాశ్వరం గారు అందరూ ఏర్పడి ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ అని 50 ఎత్తులు సాధించారు. సో ఆ సంస్థకి మా నాన్నగారు చాలా సేవలు అందించి జాయింట్ సెక్రటరీగా, తర్వాత మా నాన్నగారు తదనంతరం నేను సెక్రటరీగా, ఇప్పుడు నేను ఇంచుమించు 12 ఏళ్ళ బట్టి ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. ఈ మ్యూజిక్ అకాడమీకి 2022 నుంచి నేను ప్రిన్సిపల్గా ఇక్కడ ఉండి సుమారు 15 మంది సంగీత అధ్యాపకులు మన దగ్గర ఉన్నారు. ఆఫ్లైన్ ఆన్లైన్ పద్మావతి నగర్ డాక్టర్ పద్మప్రియ గారు ఆవిడ పిహెచ్డి చేశారు మన అకాడమీలోని. ఆవిడ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. ఆవిడ ఇంట్లోనే బ్రాంచ్ పెట్టాం పద్మావతి నగర్లో. అలాగే మనకి కొత్తగా ఉత్తరాది మఠం పానకొత్త సత్రంలో బ్రాంచ్ పెట్టాం 6 రోజుల క్రితం. అక్కడ ఆన్లైన్ కూడా మనం చెప్తున్నాం. సంగీతం, శాస్త్రీయ సంగీతం అనేది స్థిరంగా ఉండాలి. విజయనగరానికి సంగీత కాలేజీ విజయనగరంలో ఉన్నా సరే, అప్పట్లోని డిఎన్ఎం స్కూల్ అని ఉండేది. ఇవన్నీ ఉన్నా సరే మనం ఇక్కడ సంగీతాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు శ్రీకర్ చంద్రశేఖర్ గారు, బాలాజీ గారు, ఇటువంటి వాళ్ళందరూ నన్ను కోరడం జరిగింది. బిఆర్ నారాయణ గారు కూడా అప్పుడు రికమెండ్ చేసి ఇక్కడ అకాడమీలోనే నేను ఉంటున్నాను. ఈ జయ లయోత్సవం అంటే మా నాన్నగారి దానికి ఎప్పుడు మా ఇంట్లోని మా కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే చేసుకునేవారు కార్యక్రమం. సంగీత కచేరీ పెట్టి ఏదో మనకు తోచింది చేస్తూ ఉండేవాళ్ళు. కింద సంవత్సరం నుంచి నేను లైవ్లో ఉన్నాను కదా, సరే లైవ్ కౌన్సిల్ని మనం ఎందుకంటే పద్మప్రియ గారు వీణా వస్తుందని ఆవిడ లీడ్ తీసుకొని వీణా వస్తుంది చేస్తుంటే మనం కూడా లైవ్ గురించి ఎందుకు చేయకూడదు అని లాస్ట్ ఇయర్ ఎలా వెంకటేశ్వర గారిని తీసుకొచ్చి జయ లయోత్సవం, మా నాన్నగారి పేరు వచ్చి చేయాలి కాబట్టి జయ లయోత్సవం అని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది 2వ సంవత్సరం. మంగళాశ్వరం గారి అబ్బాయి, మా గురుగారి అబ్బాయి ఈరోజు రావడం జరిగింది. మీకు మరొకసారి జయ లయోత్సవం తరఫున, రోటరీ దశకి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ తరఫున, అలాగే ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ పక్షాన మీకు మరొకసారి ఈ సన్మాన కార్యక్రమానికి మరొకసారి స్వాగతం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ భైరవ పట్ల విద్యార్థి గారు వేదిక మీద నుంచి ముఖ్యులు కళల గురించి రవి గారు నా మీద ప్రేమ చెప్పారు. కానీ కళలంటే అభిమానించేవాడే కానీ నేను కళాకారుడు కాలేకపోయాను. కానీ నేను నా కూతురు కూడా నేర్పించాను. వాళ్ళు కలెక్టర్ భార్య అయినా వీణ నేర్చుకుంటుంది. విజయనగరం యొక్క ఆ ఇది ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే చిన్నప్పుడు ఫ్లూటు అది చేస్తున్నా కానీ వాయిస్తున్నా కానీ చాలా ఆనందంగా ఉండేది. అలాగే రవి గారి గురించి చూస్తూ ఉంటారు, ఎప్పుడు వీడియోలు పంపిస్తూ ఉంటారు, ఎప్పుడు చేస్తుంటారు. అంటే ఒక యజ్ఞలాగా చేస్తారనిపిస్తుంది ఆయన. ఎందుకంటే చాలామంది ఏదో ఒక ఉద్యోగం కోసమో లేకపోతే ఏదో సొంత లబ్ధి కోసం ఏదో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ విద్యని అందరికీ తెలియపరచాలి, అందరి నుంచి అటువంటి జీవి గౌరవం కావాలనే ఉద్దేశంతో చేస్తారు. అది ఎంతో గర్వించదగింది మనకి. కోర్స్ విజయనగరంలో పుట్టే ప్రతి వ్యక్తికి అదే ఉంటుందని నేను అనుకుంటున్నాను, ప్రతి కళలో కూడా అభివృద్ధి. అలాగే మనము ఇవన్నీ
9th నుంచి కానీ వాళ్ళకి ఏదైతే నచ్చిన ఈవెంట్ ఉందో దాన్ని కానీ మనం చేసుకెళ్ళి అలాగే వాళ్ళ లైఫ్ని చిల్డ్రన్ ఎందుకంటే ఎప్పుడు చూసినా ప్రతి మీటింగ్ ప్రతి ప్రోగ్రామ్ పెద్దవాళ్ళ గురించి వీటి గురించి డిస్కస్ చేస్తున్నారు. నా ఐఎమ్ 68, నేను ఏదైతే చేస్తున్నాను, ఎవరెస్ట్ ఎక్కాను, కిలిమంజారో, మౌంట్ ఎల్బ్రూస్, రష్యా ఎక్కాను, అవన్నీ గొప్ప కాదు. జనరేషన్ని పైకి తీసుకెళ్ళేది గొప్ప అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ వాళ్ళ చేతిలో ఉంది, మన దగ్గర గొప్ప. కానీ వాళ్ళని మనం వెళ్ళే లోపల వాడిని కన్స్ట్రక్టివ్ స్టాండర్డ్ బిల్డింగ్ తయారు చేయాలి. ఒక వ్యక్తి కన్స్ట్రక్షన్ అంటే నేను బిల్డింగ్ కాదు, ఇది కాదు, మనిషి ఒక బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ని కానీ మనం జాగ్రత్త చేయగలిగితే హీ విల్ సపోర్ట్ ది మెనీ. ఒక్కొక్కసారి వాడి యొక్క యాటిట్యూడ్స్ కూడా మారిపోతాయి. అమ్మ నాన్న చేసే విధానం, వాడిని నేర్పించిన డిసిప్లిన్ మారుతుంది. కంపల్సరీ వాడు అన్ని విధాలుగా మనకి సంఘానికి పాటుపడతారు, సాహిత్యానికి సంగీతానికి అన్నిటికీ కూడా వాళ్ళు దోహదపడతారు. అదే మేము నేర్చుకుంది, అదే అందరూ నేర్చుకోవాలని కోరుకుంటుంది. అలాగే భరతనాట్యం, కూచిపూడి అంటే మన వాళ్ళు కొద్ది సంవత్సరాలు చేసి మానేస్తున్నారు. ప్రత్యేక ఆహ్వానితులు, గౌరవనీయులు, విశిష్ట పురస్కార గ్రహీతలు, పోలీసు అధికారి శ్రీ సికామణి గారు, నేటి సన్మాన గ్రహీత, మరి అందరికి ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి వంకాయ వారి పుత్రుడు వంకాయ వెంకటరమణమూర్తి గారు, అదేవిధంగా అందరికీ నమస్కారాలు. వేదికపై పెద్దలకి, ఫ్రెండ్స్ ఫైనాన్స్ సభ్యులకి, పాఠశాల కళాశాల ఉపన్యాసకులు, అధ్యాపకులు, తోటి మృదంగ విద్వాంసులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ సంక్షిప్తంగా 2 ముక్కలు మాత్రమే. ఈరోజు పెద్దలు చెప్పారు, రవి గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థము వారి తిథి ప్రకారంగా ఇవాళ చేయడం, మరి జ్ఞాపకం ఉంచుకోవడమే కాకుండా అందరిని ఆహ్వానించి ఆ లక్ష్యాలు, తండ్రి గారి లక్ష్యాలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ సమాజంలో అతను ఎప్పుడు చెప్తుంటారు మన రవి కూడా, సంగీతము సాహిత్యం మాత్రమే ప్రశాంతత సమకూరుస్తుంది, ఆనందం కలిగిస్తుంది. సాధారణ విద్య ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైన కళ కానీ అదే అందులో ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉంటే ఆ చిరంజీవి ఎంతో భవిష్యత్తు కలిగి ఉంటారు, అందరికీ ఆనందం కల్పిస్తారు. ముఖ్యంగా మరొకసారి మా సెక్రటరీ రవి గారికి, బృందానికి, అతనికి సహకరిస్తున్న రోటరీ వారికి, అదేవిధంగా అధ్యాపకులకి నమస్కారం తెలియజేస్తూ 10 సార్లు చెప్పడం కాదు, తర్వాత ప్రత్యేకంగా అందరినీ కలుస్తాం సార్. ఫ్రెండ్స్ ఫైనాన్స్ కూడా ఒక భాగస్వామి అయినటువంటి ఆ భవనం నిర్మాణం సాగుతోంది. సన్యాసరావు గారు ఒక్కసారి మీరు రావాలి, సన్యాసరావు గారు ఆ బిల్డింగ్ కమిటీ సెక్రటరీ గారు. మరి ముఖ్యంగా సంగీతానికి, సాహిత్యానికి పుట్టినీళ్ళు, విజయనగర వైభవం దిశ దిశగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా వైభవం కలిగింది అంటే ఓ ద్వారం వెంకటేశ్వర నాయుడు గారు, ఒక ఆదిపట్ల నారాయణదాస్ గారు, ఒక ఘంటసాల గారు, ఒక శిశిర గారు, ఈ విధంగా ఒక హనుమకుమార్ గారు, ఒక కుంభరమేశ్వర గారు చెప్పాలంటే భరతనాట్యము, బుర్రకథ, హరికథ, సంగీతము, సాహిత్యము, ఈ విధంగా ఎంతో మంది కృషి వల్ల విజయనగరానికి అందుకు కారణమైనటువంటి సంస్థానాధీశులు, మహారాజులు చేసిన కృషి ఆనాడు మహారాజులు చేశారు. ఇప్పుడు ప్రజలు, రోటరీ, లైట్స్ ఆఫీసర్లు అందరూ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇవాళ మన సికామణి గారు చెప్పారు, ఆనాడు నేను కూడా పోలీసు స్కూల్, ఆ పిఆర్ స్కూల్ వెళ్ళడం, శ్రీనివాసరావు గారు ముఖ్యంగా అధికారులకి వృత్తితో పాటు ప్రవృత్తి, కళల మీద అభిమానము, సాహిత్యం మీద అభిమానం ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం ముందుంటుంది. వాళ్ళు కూడా ఆనందంగా వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ ఒక విషయం చెప్పి ముగిస్తున్నాను. ముఖ్యంగా రేపు 5వ తారీఖున ఘంటసాల వారి 103వ జయంతి ఉత్సవం న్యాయంగా 4వ తారీఖున చేయాలి. కానీ ప్రఖ్యాత డ్రమ్మర్, అంతర్జాతీయ డ్రమ్స్ ఫేమస్ అయినటువంటి శివమణి గారు రావడం 4వ తారీఖు ఢిల్లీలో ప్రోగ్రాం ఉండడం వల్ల ఎదురుస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా రావాలని మరోసారి కోరుతున్నాను. అదేవిధంగా డిసెంబర్ 12వ తేదీన మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి ఘంటసాల వారి సినిమా రిలీజ్ అవుతోంది హాల్స్లో. అధికారపూర్వకంగా మేము ఎంతో ప్రయత్నం చేసి 3 సార్లు వేయించాం స్వచ్ఛందంగా నారాయణ శ్రీనివాస గారి యొక్క సహకారంతో. అది కూడా మీకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా పోలీసు వారికి ఘంటసాలకు కూడా చాలా విశేష సంబంధం ఉంది. ఒక పుస్తకం రాశారు రామారావు గారు, సినిమా వేస్తున్నారు రామారావు గారు, దర్శకత్వం చేస్తున్నారు రామారావు గారు, నిర్మాత రామారావు గారు. అంతకన్నా కళల పట్ల ప్రేమ పోలీసు శాఖకు ఉంది అని మనకు తెలియపరుస్తూ మా సన్యాసరావు గారు, బిల్డింగ్ కమిటీ సెక్రటరీ గారు వారికి అనౌన్స్మెంట్ చేస్తారు. మండపం దగ్గర ఆర్యస్వామి గారు, కాశీపతిరావు, రంగారెడ్డి కాశీ ట్రస్ట్ బిల్డింగ్, ఫ్రెండ్స్ ఫైనాన్స్ అసోసియేషన్, కౌముది పరిషత్,
కానీ నాకు రియల్ ఎస్టేట్తో పార్ట్నర్షిప్ ఉండడం వల్ల సుకృత కన్స్ట్రక్షన్స్ వైజాగ్ నేను మా ఫ్రెండ్ కలిసి ఫస్ట్ స్లాబ్ సిమెంట్ అంతా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. దానిలో ఎవరు కూడా సహకరించినట్లయితే ఆ బిల్డింగ్ బాగా పూర్తి చేసి ఈ కళలకు సంబంధించిన కార్యక్రమాలు అన్ని చేసుకోవచ్చని తెలియజేసుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎక్కువ కొంచెం రిజర్వ్ ఉంటాను, మా అన్నయ్య ముందు ఉంటాడు, వెనక ఉంటాను ఎక్కువ. నాకు బాగా గుర్తు, నేను 3rd క్లాస్, మా అన్నయ్య 5th క్లాస్. మా నాన్నగారు చిన్నప్పుడు సంగీత పరంగా చాలా ఉత్సాహం, బాగా ఇంట్రెస్ట్ ఆయనకి. మా అన్నయ్యని అబ్దుల్ సమద్ గారు జాయిన్ చేస్తారు రోజు. నన్ను ఏమని నరసింహ గారు పూర్తిగా ఆయన దగ్గర వైలిన్ జాయిన్ చేశారు. బట్ నేను కొన్నాళ్ళు చేసి నాకు ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేక నేను డ్రాప్ అయ్యాను. అప్పుడు ఇంకా చిన్నదనం బాగా 3rd క్లాస్. మా అన్నయ్య కంటిన్యూ చేశాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. వాడు మా నాన్నగారి ఆశయాన్ని వాళ్ళు ఆయన ఏదైతే మనసు అనుకున్నారో మా అన్నయ్య చక్కగా నిర్వర్తిస్తున్నాడు. నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ ఇప్పటికీ నాకు ఉంటే మెమోరీస్. మా అన్నయ్య నేర్చుకునేటప్పుడు గుడిలో దగ్గర వెళ్ళి ఆయన మంగళవర్షం గారు వెంకటమూర్తి గారు బాగా దగ్గర వెళ్ళి నేర్చుకునేవారు. గుడిలో బస్సులు మారి, ఆటోలు ఎక్కి, బస్సులు మారి, లారీలు కూడా ఎక్కి నేర్చుకున్నాడు. బాగా గుర్తు. లారీ ఎక్కి దిగి అక్కడ వెహికల్స్ ఏమి ఉండేది కాదు గుడిలో వెళ్ళడానికి. ఆంధ్రప్రదేశ్ నుంచి లారీ ఎక్కి, లారీ గుడిలో దిగి లోపలికి వెళ్ళి నేర్చుకోవచ్చేవాడు. సో అంత డెడికేషన్, అంత హార్డ్ వర్క్, గురుగారి ఆశీస్సులు, వాళ్ళ అబ్బాయి గారి సహకార ఆశీస్సులు, అందరి ఆశీస్సులతో విజయనగరంలో ఈ మాకు సేవ చేస్తున్నాడు. నేను చాలా గర్విస్తున్నాను దానికి. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ధర్మడ అనంత్, మా అన్నయ్య, మా నాన్నగారి మధ్యలో పాడేది అన్నమాట. అందరూ చుట్టూ విన్యాసం చేసేవారు. చాలా చూడముచ్చటగా ఉండేది. నేను కూర్చొని వినేవాడు. నాకు అర్థమయ్యేది కాదు సంగీత పరంగా. బట్ వినేవాడు. నేను ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోయాను, అదర్ స్టేట్స్కి వెళ్ళిపోయాను. సో అందుకే నేను ఎక్కువ టచ్లో లేదు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీ ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను.
ఉండి ఆయనతో వాయిస్తూ కంజరా కచేరీలు వాయిస్తూ ఆయన ఎక్కడ ఆపుతారు ఎక్కడ ఎలా వాయిస్తారు అవన్నీ కూడా నేను ఎన్ని సంప్రదాయం ఎంతమంది కచేరీ పెద్దవాళ్ళు విన్నా సరే నాకు తెలియకుండా ఆయన తాలూకా ఇంపాక్ట్ ఆయన తాలూకా వాయిద్యం తాలూకా ఇంపాక్ట్ నా మీద పరిపూర్ణంగా ఉంది. అది నేను అనుకుంటున్నాను. అది మీకు మీరు చేసిన మీతో సాంకేతికం వల్ల ఈరోజు అందరికీ నేను ఆ విషయం తెలియపరుస్తున్నాను. కాబట్టి రమణమూర్తిగా ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నంలోని టాప్ గ్రేడ్ మృదంగ విద్వాంసులుగా ఇటీవల పదవి విరమణ చేశారు. సుమారు 30 దేశాలు ఆయన విస్తృతంగా పర్యటించి ఆయన అమెరికా అలాగే యూరోప్ ఇటువంటి ఆయన స్టైల్ ఏంటంటే మీకు మృదంగం వాయిస్తున్నప్పుడు మీకు హిందుస్థానీ అదొక హిందుస్థానీ బాడీ కూడా పకావాచ్ ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తూ ఉంటుంది. తర్వాత రేడియో స్టేషన్లోని ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఫస్ట్ ప్రైజ్ ఆయన విన్నారు. ఇప్పుడు ఎల్ సుబ్రహ్మణ్యం గారు మీకు అందరూ తెలిసిన పద్మభూషణ్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు అటువంటి వాళ్ళతోటి ఇప్పటికి కూడా చాలా చాలా బిజీ షెడ్యూల్. రిటైర్ అయిన తర్వాత ఇంకా బిజీ అయిపోయారు ఆయన. మా ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారని అంటే ఇవాళ నేను ఇప్పుడే దిగాను ఇప్పుడే యూరోప్లో వచ్చాను ఎల్ సుబ్రహ్మణ్యం గారితో అంటే రిటైర్ అయిన తర్వాత ఇంకా ఆ విద్యని ఇంకా మనకి అందరికీ ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. మా గురువు గారి యొక్క బాణి అలాగే 2007 నుంచి టాప్ గ్రేడ్ మృదంగ విద్వాంసులుగా స్టాఫ్ ఆర్టిస్ట్గా పనిచేసి 2023లో ఆయన పదవి విరమణ హానరీ డాక్టరేట్ యునైటెడ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ నుంచి హానరీ డాక్టరేట్ ఆయన పొందారు. అలాగే రీజనల్ కల్చరల్ మ్యూజిక్ ఆడిషన్ బోర్డుగా మెంబర్గా ఆయన బోర్డ్ ఆఫ్ మెంబర్ ఆడిషన్ బోర్డు రేడియోలో. అలాగే గ్లోబల్ అచీవ్మెంట్స్ ఆయన చాలా ఉన్నాయి. మీకు అందరికీ చెప్పాను 30 దేశాలు ఆయన తిరిగి ఉన్నారు. యునైటెడ్ నేషన్స్, యుఎన్ఓ, వాషింగ్టన్, రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్లోని చాలా ఫేమస్ రాయల్ ఆల్బర్ట్ హాల్ ఆయన వాయించి ఉన్నారు. లింకన్ సెంటర్ న్యూయార్క్, థియేటర్ ఢిల్లీ ఫ్రాన్స్లోని, జర్మనీ, అలాగే స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, పెర్త్లోని, సిడ్నీ ఒపేరా హౌస్లో కూడా ఫస్ట్ టైం ఆయన ఎవరో వాయించిన మృదంగం ఆయన ఆస్ట్రేలియా ఒపేరా హౌస్లో మృదంగం వాయించడం. అలాగే సౌత్ ఆఫ్రికా, డర్బిన్, కెనడీ ఇలాగా చాలా చెప్పారు కదా 30 దేశాలని. చాలా మంగళపల్లి బాలపల్లి కృష్ణ గారు, నేదులూరి కృష్ణమూర్తి గారు, ఎస్ రామనాథన్ గారు, టిఎన్ శేషగోపాలం గారు, ఉన్నికృష్ణ గారు, పట్టణమ్మ గారు ఒకరే అనేక వందల మందితోటి ఆయన పక్క వాయిద్యాలుగా వాయిస్తూ అనేక సోలో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే వీణ ఆర్టిస్ట్ మైసూర్ దొరవసేన వాయించారు. ఏమర్ శంకర్ శాస్త్రి గారు కూడా ఆయన వాయించడం జరిగింది. ఆర్కే సూర్యనారాయణ గారు, అలాగే ఫ్లూట్ రమణి గారు, సురేష్ గారు, శశాంక్ గారు, వైలన్ ఆర్కే వెంకట శాస్త్రి గారు, సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ గోపాలకృష్ణ గారు, ఎల్ సుబ్రహ్మణ్యం గారు ఇటువంటి వారు మన విజయనగరం సంబంధించిన ద్వారం దుర్గా ప్రసాదరావు గారు. అలాగే హిందుస్థానీ వారితో పండిట్ జసరాజు, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ సుల్తాన్ ఖాన్, పండిట్ విశ్వమోహన్ భట్ ఇటువంటి దిగ్గజాలతో ఆయన హిందుస్థానీ కచేరీలు కూడా వాయించారు. బెంగాల్ నీలగిరి ఎక్స్ప్రెస్, అలాగే ఎక్స్ప్రెసివ్ ఇండియా ఇటువంటి వాటిలోని చేశారు. చాలా యూనివర్సిటీస్కి ఆయన బోర్డ్ ఆఫ్ స్టడీ మెంబర్గా ఉన్నారు. చాలా మందికి పిహెచ్డీకి వాటికి ఆయన వెనకన ఉన్నారు. ఇప్పుడు ఆయన స్టూడెంట్ అబ్బాయి కూడా ఆయన రావడం జరిగింది. ఆయన దగ్గర ట్రైనింగ్ శిక్షణ పొందుతున్నాడు అబ్బాయి ప్రత్యేకించి రావడం జరిగింది. మారిషస్ నుంచి అబ్బాయి వైజాగ్ నుంచి ఆయన
బుజ్జిబాబు 8 వయసు నేకముగా కచేరి చేరి చేసెను ఎట్లు చిన్నవాడు అడుగు వలయునేమో ఆకాశవాణిని అతని ప్రతిభకేమి హద్దు కలదు ఇంత వాడే ఎంత వాడయ్యనో అతని అడుగు జాడలు అవని నిండే మీనాకుమారి వీణియనేనాడు పలికెనో మ్రోగే హృదయ మృదంగం బానాడు శృతి సుధామయమైన జుగల్బంది స్వర లయాలయమదియే ముత్తరముల మత్తలముల తిరుపతి మురిసియాడే ఐక్య సమితితో పొత్తు కుదిరే వాషింగ్టన్ పట్టణమున ఇంట బయట ప్రఖ్యాతిగనెను శ్రీకంఠ శ్రీరంగ శేషగోపాల బాల మురళి నూకల రామనాథ చిట్టిబాబు శశాంక సేతురామను కృష్ణ రమణి సుబ్రహ్మణ్య రామశాస్త్రి నేదునూరియు ఈమనియు పట్టమ్మాడు త్యాగరాజాదిక దళమునొకటి జస్రాజును హరిప్రసాదు అంజదలీయు చటర్జీ తన్మయి షాహిదాదులు ఇంకొక దళముగా హెల్మట్టు జార్జియు రూఢి మొదలుగా మరొక దళమున ఒకటి కర్ణాటక సంగీత ముప్పతిల్లు ఇంకొకటది హిందుస్థానీ ఇంపుగూర్చు 3 పాశ్చాత్య వాద్యము మోదమసగు త్రిదళ మద్దల దోర్బల ధీరుడితడు మర్మంబేమయ్య వాణీమణి కటక వికంపాన్వితాన్విత కోటుల్ మార్రోగించున్ మృదంగంబది శృతి చలితంబై భవద్ హస్తపృక్తి నిర్మధ్యం బద్ది నిర్మధ్యం అంటే యజ్ఞం చేసే ముందు అగ్నిని వేయించడానికి ఆ వెదులు కర్రల్ని రాపిడి చేస్తారు నిర్మధ్యం బద్ది బ్రాహ్మీ నిజ యజమునన్ నా నిష్ఠగా చేతువంచున్ తీర్మానించెన్ లయాపూర్తి గురు రమణమూర్తి సుధాచంద్రకీర్తి ఓ మృదంగరత్న ఓయి మృదంగ మార్తాండ ఓ లయాలయ చక్ర ఆర్చక వర కంచిపీఠ సూరి కరణి నాదోపాసక నమోస్తు తాళకాల నిపుణ మృదంగ రంగమునకు విశ్వాంగణమున విశేష ప్రశస్తి తెచ్చిన మీ కృషికి సాధువాదాలతో మీకు అందిస్తున్న మృదంగ జయపతాక బిరుదము మీ విజయ పరంపరకు ఒక చిహ్నముగా నిలిచి మీరు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ జయ లయోత్సవ నిర్వాహకులు రోటరీ దశక పేర్రాజు మ్యూజిక్ అకాడమీ ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ విజయనగరం తేదీ 2/12/2025 విజయనగరం. ధన్యవాదాలు.
వేడుకొండల గారు. రామచంద్ర గారు, జీ వెంకటేశ్వర్, సుభద్ర గారు, విమలత గారు, ఆవులు సత్యనారాయణ గారు, ఆవులు సాధు, శేఖర్, ఇప్పుడు గారి చేతుల మీదుగా ఈరోజు సన్మాన పత్రం, అలాగే ఈనాటి అతిథులు ఆదిత్య గారు ముఖ్య అతిథి, అలాగే నాగస్వామి విద్వాంసులు శ్రీ గురువెల్లి అప్పన్న గారు, ఈనాటి కార్యక్రమంలో సార్ ఒక నిమిషం. అందరూ
రాజశేఖరమణి గారికి నాది ఒక విన్నపం. నేను ఎక్కువసేపు మాట్లాడాలి, మీరు ఉంటే నేను సంతోషిస్తాను. ఈరోజు సభ ఆచరించిన పెద్దలకి, ఎదురుగుండా ఉన్న పెద్దలందరికీ, అందరూ ఆత్మబంధువులే, అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. విజయనగరం అంటే మా కుటుంబం విజయనగరానికి ఉన్న అనుబంధం అన్నది విడదీయరానిది. ఎందుకంటే కోట ఎదురుకుండా వంకాయల వలస అందరూ ఉంటుంది. అక్కడ మా తాతగారు ముత్తాతలు వాడు ఉండేవారు. ఇక్కడ ఉన్న చాలా మందికి నేను వంకాయల వారి కుటుంబం గురించి నేను చెప్తే నాకంటే ఎక్కువ పరిచయం ఉన్నవాడు చాలా మంది ఉన్నారు మా కుటుంబం గురించి. అంటే నేను పుట్టక ముందు నుంచి మా కుటుంబంతో పరిచయం ఉన్నవారు. మండపాతి రవి గారు ఈ సన్మానం చేస్తానన్నప్పుడు నేను ఒప్పుకోవడానికి ఒకటే కారణం, మృత్యుంజయరావు గారి దగ్గరికి మేము ఎప్పుడు వచ్చినా కూడా ఒక విషయం అడిగేవాడు. ప్రశ్న లగ్నం అని చెప్పేవారు. ఓ పువ్వు పేరు చెప్పండి, ఓ పండు పేరు చెప్పండి అని వెంటనే ఆయన ప్రశ్న లగ్నం చూసి మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తుండే. నేను వృత్తిపరంగా మృదంగాన్ని వృత్తిగా తీసుకుందామని ఎప్పుడూ అనుకోలేదు. గవర్నమెంటల్ ఫెర్టిలైజర్స్లో జాయిన్ అయ్యాను. ఒక 6 ఏళ్ళు పనిచేసిన తర్వాత నాకు యూపీఎస్సీ రిక్రూట్మెంట్స్ అందులో అయ్యి నేను ఆల్ ఇండియా రేడియోకి వచ్చాను. ఇది మృత్యుంజయరావు గారు చెప్పిన జాతకం. నువ్వు కళాకారుడిగానే సెటిల్ అవుతావని చెప్పాను. అంటే నేను అనుకునేవాడు అనమాట, ఈ మృదంగం వాయించడం, కచేరీలు తిరగడం, అది వృత్తిగా చేసుకోవడం, ఇవంతా మనకెందుకు. దాన్ని కుటుంబం, మా నాన్నగారు మాకు ఆస్తిగా ఇచ్చారు. నేను 4వ తరం, నా పిల్లలు 5వ తరం. మేమందరం కూడా సంగీతాన్ని కుటుంబ ఆస్తిగా తీసుకున్నాం, కానీ వృత్తిగా తీసుకోలేము. మా నాన్నగారు కూడా ఇక్కడ టీచర్గా 24 ఏళ్ళు పనిచేశారు. మా తోడు సుబ్బారావు మహేష్ వీళ్ళందరికీ తెలుసు, నారాయణ గారు వీళ్ళందరికీ పనిచేసి ఇక్కడ ఉద్యోగం చేసినప్పుడు అప్పట్లో ఆకాశవాణి ఇంటర్వ్యూ ఉండేవి కాదు, వాళ్ళని సెలెక్ట్ చేసుకుని పిలిచేవారు. మేమందరం ఇంటర్వ్యూ చేశారు మమ్మల్ని. బట్ మా నాన్నగారి తరంలో ఏంటంటే వాళ్ళు కొంతమంది ఆర్టిస్ట్ని, ముళ్ళపూడి శ్రీరామూర్తి గారు, మా నాన్నగారు కొమ్మటూరి కృష్ణమాచార్య గారు, వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఎంపిక చేసుకొని అక్కడికి పిలిచి ఒక ఫార్మల్ ఇంటర్వ్యూ అనమాట. సో ఆయన టీచర్ ఉద్యోగం వదిలి దానికి వెళ్ళడానికి చాలా తటపటాయించాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన గెజిటెడ్ హెడ్ మాస్టర్ అవ్వబోతున్నాడు, అదేమో కాంట్రాక్ట్ సర్వీస్. ఆ రోజుల్లో మృత్యుంజయరావు గారి దగ్గరికి వెళ్తే ఆయన, మీరు వెళ్ళండి మహేశ్వర్, అక్కడే బాగుంటుందని చెప్పారు. మా నాన్నగారు విశాఖపట్నం రావడం, మేము అందరం ఈరోజు ఇంత బాగా సెటిల్ అయ్యామో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విజయనగరంలో ఆయన టీచర్గా ఉంటే మాకు ఆర్ట్కి ఎంత ఎక్స్పోజర్ ఉండేది కాదేమో నేను అనుకుంటున్నాను. అక్కడికి ఆయన రావడం, ఆయన ఆకాశవాణిలో జాయిన్ అవ్వడం, ఆకాశవాణి ద్వారా మా అందరికి ఎక్స్పోజర్ రావడం, అందులో 75 ఆ ప్రాంతాల్లో ఆకాశవాణి అనేది ఒక బలమైన మీడియా. ఆకాశవాణి తర్వాత దూరదర్శన్ వచ్చింది. ఇప్పట్లాగా ఈ యూట్యూబ్లు కానీ లేకపోతే మిగతావి కానీ ఇన్ని వ్యాపకాలు లేవు. టూత్పేస్ట్ అంటే కోల్గేటే. ఇప్పుడు టూత్పేస్ట్ అనేది 30 అక్కడ మనకు వెళ్ళగానే టెన్షన్ ప్రారంభమవుతుంది. టూత్ బ్రష్ అనగానే టెన్షన్ ప్రారంభమవుతుంది. అంటే రాను రాను మనకి ఎప్పుడైతే చాయిస్ ఎక్కువ అవుతుందో టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. దాని పేరే హైపర్ టెన్షన్. ఎందుకంటే హైపర్ వస్తువులు మనకు ఎదురుగా ఉంటాయి. సంగీతం కూడా గురువుగారు ఎదురుగుండా ఉండడం, నేర్చుకోవడం, సంగీత కాలేజీకి వెళ్ళిపోవడం, అక్కడ గురువుగారు చెప్పిన పాఠం ఆ చెట్ల కింద కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవడం. నా భార్య సంగీత కళాశాల విద్యార్థి. నేను ఎప్పుడూ ఒక విద్యార్థిని కాదు, ప్రత్యక్ష విద్యార్థిని కాదు, పరోక్షమే. విజయనగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరోక్ష విద్యార్థులే. అటువంటి పరిస్థితి నుండి గురువుగారు ఎక్కడ ఉంటారో ఆన్లైన్లో మనం నేర్చుకోవడం, ఆన్లైన్లో పాఠాలు చెప్పడం, ఆన్లైన్లో గురువులతో సంవత్సరానికి ఒకసారి చూడడం కూడా చాలా కరువైపోతున్న రోజులు వచ్చాయన్నమాట. నేను ఒక కథ చదివాను, అందులోని తల్లి చెప్తుందన్నమాట, ఎంత పంచభక్ష పరమాణాలు వడ్డించినా కూడా తల్లి చేతితో పెట్టిన ముద్దట ఎంత వేడిగా ఉండాలి, ఎంత ఉడికి పడి అది సరిపోతుందని
గురువు గారు ఎదురుగుండా నేర్చుకున్న శిష్యుడు మెటమార్ఫిజం జరుగుతుంది, భ్రమణ కీటక న్యాయం జరుగుతుంది. కొంతకాలం చూస్తే గురువు గారిలాగే ఉన్నాడు అని అనుకుంటాం అన్నమాట. వాళ్ళ ఆంగికం కానివ్వండి, ఇందాక శిఖామణి గారు చెప్తున్నారు కదా, 3వ తరగతి నుంచి అది పెడితే బాగుంటుంది, అదంతా స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయడం. ఇదే కారణం. మ్యూజిక్ ఈజ్ ఆల్సో ఏ జెనెటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఒక టీచర్ దగ్గర నేర్చుకున్నప్పుడు ఆ టీచర్, ఆ గురువు గారి తాలూకా జీన్స్ మ్యూజికల్గా శిష్యులో ప్రవేశిస్తాయి. అదే సంప్రదాయం. నాకు అసలు ఇవాళ ఈ స్కూల్ని, ఈ ప్రాంగణాన్ని చూస్తే ఒక విధంగా చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎందుకంటే సంగీత కాలేజీ దక్షిణ భారతదేశంలో ది ఓల్డెస్ట్ కాలేజ్ మన సంగీత కాలేజీ. విజయనగర సంగీత కళాశాల అంటే అదొక మార్తాండ తేజం అన్నమాట. దానికి సాటి ఇంకోటి లేదు. అలాంటిది విజయనగరంలో ఒక రోటరీ వారి ఆధ్వర్యంలో డిఎన్ఎం స్కూల్లో నేను కొన్ని వందల కచేరీలు వాయించాను. ఇంత అద్భుతమైన బిల్డింగ్, తర్వాత ఇంత అద్భుతమైన ప్యాట్రనైజ్, తర్వాత రవి ఎంత కష్టపడుతున్నాడు ఆయన నాకు అది చూస్తే అర్థమవుతుంది. నేను ఇప్పటివరకు ఫోటోలు చూడడానికి ప్రత్యక్షంగా రాలేదు. ఊర్లో ఒక సంగీత కళాశాల ఉండగా ప్యారలల్గా మళ్ళీ మరొక స్కూల్ పెట్టడం, ఆ స్కూల్లో పాఠం చెప్పడం అంటే అక్కడ అది ఛాలెంజింగ్ అని అంటారు. అంతమంది నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఊళ్ళో ఉంటారు. మనం వాళ్ళని వెలికి తీయాలి. నాకు అందుకే కోరిక ఏంటంటే కొత్త కాలం తర్వాత విజయనగరం వచ్చేయాలి, ఈ ఊరికి వచ్చేయాలి. ఎందుకంటే తూర్పు భాగవత సంప్రదాయంలో నేనే ఆఖరి వాడిని, అంటే మా కుటుంబంలో. అది నేను ఆఖరి కాకూడదు. నా కొడుక్కి చెప్పాను, నా పిల్లలందరూ కూడా దీన్ని వృత్తిగా తీసుకోమని నేను ఇప్పుడు బలవంతం చేయను. కానీ ఏంటంటే ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సింది, ఈ ఊరికి రావాలి, ఈ గడ్డలో ఉండాలి, ఇక్కడ నేర్పాలని చాలా అందులో ఇవాళ రవి గారు చేస్తున్న కృషి చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. నేను ఆయనతోనే చెప్పాను, ఆ పైన చూస్తుంటే ఎంత బాగున్నాయో. అనిల్ కుమార్ గారు చాలా బాగుంది. వాట్ ఈస్ సపోర్ట్ యు ఆర్ గివింగ్ టు ది ఆర్గనైజేషన్. గురువు గారు అంటే నేనేంటంటే సీతావర సంగీతము ధాతవరాయవలరా అంటాడు. సీతావర సంగీతము ధాతవరాయవలరా. బ్రహ్మదేవుడు రాస్తేనే సంగీతం మనకి నిలబడుతుంది. ఎందుకంటే సరిగబద సార్ మూర్ఛన అని చెప్తాం, ఎలా పట్టాలి? గురువు చెప్పాలి. అందుకని గురువుని ఆశ్రయిస్తే కానీ ఇది జరగదు. గురు లేక ఎటువంటి గుడికి తెలియకపోదు. గురువే చిల్లకించ, గురువే భాస్కరం, గురువే సత్యం. అంచేత గురువుని ఆశ్రయించి తిరిగితేనే మనకి విద్య అవుతుంది. గురువుని త్రికరణ శుద్ధిగా నమ్మాలి. అందులో ఎటువంటి ఇంకా సందేహం ఉండి గురువు నమ్మకూడదు. అక్కడ సందేహం అన్నది లేదు. చంటి పిల్లడికి మనం ఏదైనా టక్కన నోట్లో పెట్టుకుంటాడు, అసలు సందేహించదు. శిష్యుడు గురువు దగ్గర ఎలా ఉండాలి? గురువుగారు చెప్తే దాన్ని అడాప్ట్ చేసుకోవాలంటే. గురువుకి ఎలా ఉండాలంటే, మా నాన్నగారిని చూస్తే నాకు ఎంత గొప్పంటే, నాకు ఈ రోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి స్టూడెంట్. అంత మనసుకి, అంటే కొడుకు మృదంగ విద్యలో ఉండగా మిగతా వాళ్ళకి కూడా అంత మనసు పైన పాఠం చెప్పారు, మనస్ఫూర్తిగా పాఠం చెప్పారు. ఇంతమంది టాప్ గ్రేడ్ విద్వాంసుల్ని తన శిష్యులుగా చేసుకున్న మృదంగ గురువులు భారతదేశంలో ఇంకెవరూ లేరు. మీరు కావాలంటే డేటా మొత్తం కలెక్ట్ చేయండి. భారతదేశంలో 5 టాప్ గ్రేడ్ విద్వాంసులు ఆయన శిష్యులు. అంటే గురువు గారికి ఎంత మంచి మనస్సు ఉంటే శిష్యులు అంత బాగుంటారు. త్యాగరాజ స్వామి చెప్తాడు, ఆయన మనసు మైమరచి. మనసు బాగుండాలంటే శరీరం మర్చిపోయి ఆయన విద్యాబోధన చేయాలంట. అందుకని ఇక్కడ అది జరుగుతోంది. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మాట్లాడాలని అనుకున్నాను. ఇవాళ నేను లైవ్ విన్యాసం కూడా నేను సభల్లోని చప్పట్ల కోసం వాయించినట్టు నేను ఇవాళ వాయించాను. విజయనగరంలో మృదంగ విద్యకి మనం మొట్టమొదటి తీసుకుంటే శ్రీపాద సన్యాసాలు వాయించారు. మ్యూజిక్ కాలేజీలో ఫస్ట్ లెక్చరర్. తర్వాత ముళ్ళపూడి లక్ష్మణరావు గారు. ముళ్ళపూడి లక్ష్మణరావు గారి శిష్య పరంపరలో కాట్లవల్పల్లి వీరభద్రరావు గారు, మా నాన్నగారు ముళ్ళపూడి శ్రీరామూర్తి గారు. తర్వాత వాళ్ళ శిష్య పరంపర. ఈరోజు మనం భారతదేశంలో తీసుకుంటే అత్యంత ప్రముఖమైన విద్వాంసులు చాలామంది విజయనగరం ప్రొడక్ట్స్ ఉన్నాయి. మా నారాయణ గారు నాకు ఎదుర్కొంటారు. ఇంతకంటే ఏం చెప్పాలి? అఖిల భారత స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కళాకారులు మీ అందరికీ. తర్వాత నా నైవిన్యాసంలో ఇందాక వాయించినటువంటి కళాకారులు మావుడు సత్యనారాయణ శర్మ గారికి, సూర్యప్రసాద్ రావు గారికి,
అంటే అతను డిగ్రీ చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, తర్వాత ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాడు, నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతాడు వాడి దేశానికి. బట్ ఒక 8 years ఏ బాయ్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ కంట్రీ. కెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ టాక్? అబ్బాయికి తెలుగు రాదు. ఇది ఎందుకంటే ఇది ఎవరి గొప్పదనం కాదండి, వ్యక్తిగతమైన గొప్పదనం కాదు, భారతీయ కళల్లో ఉన్న గొప్పదనం. నేను ఇన్ని దేశాలు తిరిగాను, ఇన్ని చోట్లకు వెళ్ళాను. నేను ప్రపంచంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ఓపెరా థియేటర్స్ అన్నింటిలోని పార్టిసిపేట్ చేసినటువంటి అదృష్టం నేను అనుకుంటున్నాను. ఇన్ని జనరేషన్స్ వాళ్ళతో కూడా వాయించిన వాడిని నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే 4 జనరేషన్ మ్యూజిషియన్స్తో వాయించాను. దీనంతటికి నేను ఈక్వేషన్ చేసుకుంటే రమణ ప్లస్ మృదంగం తీస్తే చేయాలి. ఎందుకంటే రాజశేఖరమణి గారిని ఎందుకు ఉండమన్నానంటే, సార్ మీరు ఇందాక చెప్పారు చూసారా, ఎవరెస్ట్ ఎక్కాను ఇవన్నీ కాదండి, ఏదో నా తృప్తి కోసం చేశానంటే, అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం అంటాడు. అందుకని ఏనిది కోరి త్యాగయ్య రాగ జరవిధము పొంగించాను, ఏ సిరి ఆశించి పూచే పువ్వు తాలిని విరచింది. ఇవన్నీ కూడా చేస్తున్న పనులన్నిటికీ కూడా వెనకాల ఏమి స్వార్థం ఉండదండి. అంచేత మీరు చేసిన పని చాలా మందికి ఇన్స్పిరేషన్. నేను ఇందాక చాలాసేపు అనుకున్నాను అనమాట, ఇంత పెద్దవాళ్ళు కూర్చున్నారు కదా, వీళ్ళందరూ మీరు కానీ, ఇందాక అనిల్ గారు కానీ, తర్వాత మా నాన్నగారి స్నేహితులు సుబ్బారావు గారు అందరూ వచ్చారు, వీళ్ళందరూ కూర్చున్నారు కదా, వీళ్ళు నాకు సన్మానం చేస్తున్నారా కాదు, ఇది ఆశీర్వచనం అనుకున్నాను. నేను నిజంగా ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ హృదయపూర్వకంగా చెప్తున్నానండి, నాకు భగవంతుడు ఇప్పుడు నాకు చాలా గ్రీడీగా ఉంది. నాకు 100 ఏళ్ళ ఆయుష్ ఇవ్వాలి, ఇంకా మృదంగం వాయించాలి. మీ అందరి ఆశీర్వచనాలు కావాలి. చాలా మాట్లాడాలని ఉంది. మా ప్యాటర్న్ ఎవరంటే మా అమ్మ. తనకి సంగీతం పాడుతుంది కానీ అందరూ కచేరీ చేసేది కాదండి, కానీ తను ప్యాటర్నైజ్ చేసింది. మా ఇంట్లో వేడికి తిండి పెట్టి ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఇంటికి వచ్చిన అతిథులందరికీ అన్నం వండి పెట్టి, ఆ రోజుల్లో శిష్యులు పాఠం అంటే పాఠం అయిపోయి వెళ్ళిపోవడం కాదు, ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో మేము పెరిగి సంగీతాన్ని చూసాం. అది ఏమాత్రమైనా మా నెక్స్ట్ జనరేషన్కి మేము పాస్ ఆన్ చేసామంటే మా గురువులు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టినట్టు. విజయనగర సాంప్రదాయం ఏంటంటే, మిగతా చోట్ల మాస్టర్ గారు టీచర్ గారు అంటారేమో కానీ, ఇక్కడ ఎవరినైనా గురువు గారు, ఈ గొప్పతనం అది. ఎవరు కనిపించండి వాడు గురువు గారు అంటారు, తనకంటే పెద్దవాళ్ళు గురువు గారు అంటారు. అంత గొప్ప నగరం ఇది. అంచేత నా కోరిక ఏంటంటే, భగవంతుడు నాకు ఈ ఊరిలో ఉండే ప్రాప్తం నాకు త్వరలోనే కలిగించాలని నేను భగవంతుడు కోరుకుంటున్నాను. నా భార్య వీణ వాయిస్తుంది, తను కూడా విజయనగరం ప్రోడక్ట్. ఏంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఒక్క కోరిక ఏంటంటే, మృదంగం వాయించడానికి మేము ఎంత కష్టపడతామో, మేము ఎంత కృషి చేస్తామో, మాకు ఆ వాద్యాన్ని అందించడానికి వెనకాతల ఆ వాద్యాన్ని తయారు చేసేవారు పార్టీ. మాకు మృదంగం తయారు చేసినటువంటి కుటుంబాల నుంచి వచ్చిన 2 అబ్బాయిలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు 3వ తరం వాళ్ళు, చంద్రశేఖర్, శ్రీనివాస్. ఇప్పుడు ఈ చంద్రశేఖర్ అన్న అబ్బాయి ఏంటంటే, శివలింగం గారి వాళ్ళ అబ్బాయి, ఈ అబ్బాయి త్రినాథ్ గారికి వాళ్ళ అబ్బాయి. ఇద్దరు మృదంగాలు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కానీ చిరాకు మృదంగాలు చేయడం మానేస్తే మనకి ఇంకా ఆంధ్రదేశంలో తెలుగు మృదంగాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ శ్రీనివాస్ వాళ్ళ నాన్నగారు నాకు ఇంచుమించు, నాకు వ్యక్తిగతంగా ఒక 40 ఏళ్ళు ఆయన మృదంగాలు చేశారు. ఇప్పుడు నా మృదంగాలు, నా నాదం మీరు వింటున్నవన్నీ కూడా అబ్బాయి చేస్తున్నాడు, చంద్రశేఖర్. వాళ్ళిద్దరూ ఒకసారి ఇక్కడికి వస్తే కుడతా భక్తిగా వాళ్ళకి సత్కరించుకుంటారు.
కాదు, నా గొప్పదనం కానే కాదు. మా రవి నా మీద చూపించిన అభిమానం, కృష్ణరావు గారి ఆశీర్వచనం, మా నాన్నగారి మీద మీ అందరికీ ఉన్న అభిమానం. మనుషులు మరణంతో వెళ్ళిపోరు, మంచి ఆలోచనలు లేని రోజు వెళ్ళిపోతారు అంతే. అంత మంచి ఆలోచనలు ఉన్న మనుషులతోటి మనం అందరం తిరిగే ఉంటే అది మన అదృష్టం. మీ అందరికీ మరొకసారి నా తరఫున, నా భార్య తరఫున, నా కుటుంబం తరఫున మీ అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం